నమస్తే. 2024 మాస ఫలితాల్లో జనవరి మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ఏంటి అంటే కొంచెం పనుల్లో జాప్యము, అధిక ఖర్చులు, ఈ రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలండి ఈ మాసంలో. అంటే పనులు ఏదైనా ప్లాన్ చేసుకున్న టైంకి మెటీరియల్స్ కాకపోవడము, పనుల్లో ఆటంకాలు, బ్రేక్స్, కొంచెం అధిక ఖర్చులు అండ్ సొసైటీలో కొద్దిగా మాటకు విలువ తగ్గడం, ఇవన్నీ కూడా చుట్టూ మీకు కనిపిస్తూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ఇవన్నీ ఇలా ఉన్నా కూడా ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దైవ బలం మీకు చక్కగా ఉంది. సో దైవ బలం ఉన్నప్పుడు మిగతా ఎన్ని మన జీవితంలో ఎన్ని అబ్స్ట్రక్షన్స్ మనకి వచ్చినా కూడా దాన్ని మనము దైవం మనతో ఉంది అంటే ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి టైంకి మనీ అందకపోయినా కొంచెం అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్, చెప్పిన దానికి మంచిగా మనం చెప్తున్నాము, కుటుంబంలో అలాగే చెప్తున్నాము, బయట అలాగే చెప్తున్నాము, జాబ్ చేసే ప్లేస్లో కూడా అలా చెప్తున్నాం, కానీ ఎవరు దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకోరు. అండ్ పనులు అనుకుంటున్నవి కూడా కొంచెం జాప్యం అవ్వడం, ఇవన్నీ కూడా. తర్వాత వృశ్చిక రాశి వారి మాసంలో కొంచెం సంతాన విషయాల్లో శ్రద్ధ వహించండి. వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ వీటిల్లో కొంచెం శ్రద్ధ వహించడం మంచిది. అయితే మీకు ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక చింతన చక్కగా ఉంటుంది, దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఎన్ని నెగిటివ్స్ వచ్చినా పర్వాలేదు, దైవ బలం చక్కగా ఉంది, ఆ దిశగా ముందుకి ప్రయాణం చేయండి. అలాగే ఈ మాసంలో అనారోగ్య సూచనలు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. అంటే ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ఎందుకో లేజీగా ఉండడం, పోస్ట్ పని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయినా కూడా హెల్త్ కండిషన్స్ అన్నీ పాజిటివ్గానే కనబడుతూ ఉన్నాయి. వేళ్లకు టైంకి ఆ ఫుడ్ తీసుకోవడం, విశ్రాంతిగా ఉండడం, అది చాలా ఇంపార్టెంట్. ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరగాలి స్టూడెంట్స్కి. ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరగలేదు అంటే అకాడమిక్స్లో బ్రేక్స్ వచ్చేస్తాయి. ఓకే, కాబట్టి ఇప్పటి నుంచి అయినా కమింగ్ అకాడమిక్స్ నెక్స్ట్ ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయండి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా. అలాగే నిరుద్యోగులకు కొన్ని శుభవార్తలు ఉన్నాయి. ఎప్పుడు ఉన్నాయి ఈ శుభవార్తలు? మీకు జనవరి 3-4 వారాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. రైతులు కూడా కష్టపడిన దానికి ఫలితాలు 3-4 వారాల్లో, జనవరి 3-4 వారాల్లో కొన్ని సత్ఫలితాలు. కోర్టు సమస్యలు, నిరుద్యోగులకు ఉద్యోగ గుడ్ న్యూస్ కానీ, ఏదైనా కోర్టు సమస్యలు కానీ, అండ్ ఇవన్నీ కూడా జనవరి 3-4 వీక్స్లో కొంత మెటీరియలైజ్ అవుతూ ఉంటాయి. చాలా చెప్పిన పాయింట్స్ కీలకము, అవన్నీ అందరూ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హౌస్ వైఫ్స్, మీరు పడుతున్న శ్రమకి చక్కగా టైంకి ఫుడ్ తీసుకోవాలండి. ఫుడ్ తీసుకోకపోతే ఆ డిస్టర్బెన్స్ అన్నది బాడీ పైన ఉంటుంది, మైండ్ పైన ఉంటుంది. ఎంత డివోషనల్ స్ట్రెంగ్త్ మీతో ఉన్నా కూడా టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఇది ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి చెప్పేది. కాబట్టి ఇంకా బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా బిజినెస్ నడిచినా కూడా ఒక హోప్ అనేది ఉంటుంది. ఈ మంత్లో, కమింగ్ మంత్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మంత్ ఒక బిజినెస్లో ఒక ప్రోగ్రెసివ్గా ఉంటుంది. చేసిన హార్డ్ వర్క్కి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని అవమానాలు ఉన్నా, ఎంత బ్యాక్ స్టాపింగ్ పీపుల్ మీ చుట్టూ చేస్తున్నా, ఈ హోప్తో ముందుకెళ్ళండి. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు ఉంటాయి. మరి మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా ఏంటి? గోవిందనామాలు. చక్కగా గోవిందనామాలను పట్టించుకోండి. సాటర్డే, రిలేటెడ్ డే సాటర్డే కొంచెం హెడ్ బాత్ చేసి గోవిందనామాలు చదువుకోవడం, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని చదువుకోవడము. ప్రాతకాలాన్ని వెంకటేశ్వర స్వామికి ఏంటంటే ప్రాతకాలాన్ని పూజ చాలా శ్రేష్టం అంటారు. పొద్దున్నే 5 గంటలకి తులసిని సమర్పించడం స్వామివారికి. విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా బెస్ట్ రెమెడీ ఈ మంత్లో ఏంటి అంటే మార్నింగ్ 5 o'clock వెంకటేశ్వర స్వామి ఆరాధన, తులసి సమర్పించండి స్వామివారికి. మనస్ఫూర్తిగా 1000 నామాలు ఉంటాయి, గోవింద నామాలు, అవి పఠించండి. లేదు ఒక సీడీ పెట్టుకొని కంటిన్యూస్గా వింటూ ఉండండి నామాలు. సో మంచి పాజిటివ్ ఎనర్జీ అనమాట. మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. మనల్ని ఎంతమంది అవమానించినా, ఏది ఉన్నా కానీ ఆ దైవ చింతన చాలా, మీకు దైవం పక్కనే ఉంటుంది, సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంతే కదా, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా దైవం మనతో ఉంటే అన్నీ ఏదైనా కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఈ రకంగా వృశ్చిక రాశి వారికి ఉంటుంది. మరి వృశ్చిక రాశి వారు మరి డేట్స్ వైజ్ జనవరి మంత్లో ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి. సో డేట్స్ వైజ్ చూసుకుంటే జనవరి 1, 2, 3, 4 ఈ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఏదైనా ఒక డిసిషన్, పాజిటివ్ డిసిషన్ తీసుకొని దాని నుంచి మూవ్ ఆన్ అవుతారు, చక్కగా మూవ్ అయిపోతుంటారు. 1, 2, 3, 4 డేట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. 5, 6, 7 ఈ డేట్స్ కొంచెం వేళ్ళకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ అయితే తీసుకోవద్దు. మేజర్ డిసిషన్స్ ఏ విషయాల్లో, సంతాన విషయం కానీ, లేదు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ,
ఈ విషయాలు. ఇంకా 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 పండగ రోజులతో సహా డేస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎలాగా మనకి స్పిరిచువల్ స్ట్రెంత్ చాలా బాగుంది ఈ మాసంలో. ఈ పండగ రోజులన్నీ ఆహ్లాదంగా గడుపుతారు, దైవ చింతనలో ఉంటారు, బంధుమిత్రులను కలుసుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, తీర్థయాత్ర దర్శనము, ఇవన్నీ కూడా ఏ డేట్ నుంచి 8 నుంచి అప్ టు మీకు 17th వరకు ఈ ప్రోగ్రెసివ్గా చక్కగా ఉంటుంది. ఇంకా 18, 19 ఈ డేట్స్ మళ్ళీ స్టార్ట్ ఏదో ఒక న్యూస్ వస్తుంది, నలతగా ఉంటుంది అనమాట. మైండ్ అంతా చేయగలనా, ఈ సంసారాన్ని నేను ఈదగలనా, లేదా ఈ బాధ్యతలు నేను ముందుకు తీసుకెళ్ళగలనా అన్న ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది. ఏ డేట్ 18 and 19 2 డేట్స్ అలాగనే ఉంటాయి. ఇంకా 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 మళ్ళీ డేస్ అన్నీ కూడా చూసారా, ఏ ప్లానెటరీ నెగిటివ్గా ఉన్నా ఈ మూన్ ట్రాన్సిట్ వల్ల ఈ డేట్స్ అన్నీ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఎంత నెగిటివ్ అయినా ఉండనియండి, పర్వాలేదు, మైండ్ పాజిటివ్గా పెట్టుకుంటారు. ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్. ఇంకా 30, 31 మేజర్ డిసిషన్స్ ఏమి ఈ డేట్స్లో తీసుకోవద్దు. సో మ్యాక్సిమం గోవిందనామాలు, వెంకటేశ్వర స్తోత్రం చాంటింగ్ చేస్తుండండి. లేదు వినండి, ఒక సీడీ పెట్టుకొని వినండి. ఆ పాజిటివిటీ అన్నది, ఆ డివైన్ పవర్ అన్నది మీతో చక్కగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి స్వస్తి.